అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి, నా తోటి సంఘ సభ్యులందరికీ నా వందనాలండి. యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 7 మాటల్లో మొదటి మాట గురించి నేను వివరించాలని అనుకుంటున్నాను. అది ఎక్కడ ఉందంటే లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం అండి. యేసు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను అనే మాట యేసుక్రీస్తు వారు 7 మాటల్లో మొదటి మాటగా ఆయన పలుకుచున్నాడు. యేసుక్రీస్తు వారు లేఖనములు నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడని ఎన్నో ఏళ్ల క్రితం లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయండి. అయితే ఆ కాలంలోనే ఒక ప్రవక్త దావీదు గారు ఒక సంభాషణలో యేసుక్రీస్తు వారిని పురుగు వంటి వాడు అని సంబోధిస్తాడు. అలా సంబోధించడానికి వెనక ఒక కారణం ఉందండి. ఆయన పురుగు వంటి వాడు అని ఎందుకు సంబోధిస్తున్నాడంటే ఆ మాట కీర్తనలు 22వ అధ్యాయము 6వ వచనంలో ఉంటుంది. నేను నరుడను కాను, నేను పురుగును. చాలండి. నేను నరుడను కాదు పురుగునని దావీదు గారు యేసుక్రీస్తు గారిని గూర్చి సంబోధిస్తున్నాడు. ఆయన పురుగు వంటి వాడినని చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే అతడు పురుగు వంటి వాని వలె నిందింపబడి తృణీకరింపబడి కాపాడువారు లేరని నరుల చేత అపహసింపబడుతున్నాడని దేవుని యొద్ద విలపిస్తాడండి దావీదు గారు యేసుక్రీస్తు వారి గురించి. అసలు పురుగుతోనే యేసుక్రీస్తు వారిని ఎందుకు పోల్చారంటే ఆ పురుగు వెనక ఉన్న అర్థం ఏంటంటే పురుగుని హెబ్రీ భాషలో తోలత్ అని అంటారండి. పురుగుని హెబ్రీ భాషలో తోలత్ అని పిలుస్తారు. అది మన సైంటిఫికల్గా ఏమేంటంటే క్రిమ్సన్ వామ్ అని అంటారు దాన్ని. క్రిమ్సన్ వామ్ అనేది ప్రాచీన కాలంలో యాజకుల దేవాలయపు తెరలకి, యాజకుల వస్త్రాలకి ఎంతో ఖరీదైన రంగునిచ్చే స్కార్లెట్ రంగు ఆ పురుగు నుంచి వచ్చేదండి. ఆ పురుగు నుంచి విడుదలయ్యేది. అది విడుదలైనప్పుడు ఆ రంగు ఎంతో ఖరీదైనదిగా ఉండడంతో ప్రాచీన కాలంలో ఆ తెరలకి, వస్త్రాలకి ఆ రంగుని ఉపయోగించేవారండి. అది ఆ పురుగులో ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే అది పిల్లలను కనే సమయానికి ఆ పురుగు ఓక్ చెట్టు అని ఒక చెట్టు ఉండేదండి. ఆ ఓక్ చెట్టు కొమ్మకి ఎంతో గట్టిగా అతుక్కుని ఉండేది ఆ పురుగు. ఎంత గట్టిగా అంటే ఒకవేళ మనం ఆ చెట్టు నుంచి ఆ పురుగును విడదీయాలంటే అది ముక్కలైపోవడం తప్ప ఇంకేమీ ఉండదండి. అది రాదు ఆ చెట్టుని విడిచి. అయితే ఆ పిల్లలు కనే సమయానికి తన శరీరాన్ని ఒక కవచంలాగా దానికి సిద్ధపరిచి తన పిల్లలు బతకడం కోసం తన ప్రాణాన్ని త్యాగంగా ఇచ్చేస్తుందంటండి పిల్లల కోసం. అది పిల్లలకనే సమయానికి అది చనిపోబోయే ముందు ఒక ఎర్రని ద్రవం ఆ పురుగు నుంచి విడుదలయ్యి ఆ ద్రవం ద్వారా పిల్లలకు రక్షణ దొరుకుద్దంటండి. ఆ పురుగు నుంచి ఆ ద్రవం విడుదలైతేనే ఆ పిల్లలకి ఆ ద్రవం ద్వారా అంటుకున్న రంగు ఆ పిల్లలకి ఆ ఎరుపు రంగు అంటుకుని అది ఎంతో రక్షణగా బిడ్డలను బ్రతికిస్తుందంటండి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆ పురుగు చనిపోయిన 3వ రోజు ఒక అద్భుతం జరుగుద్దంటండి. ఆ పురుగు చనిపోయిన 3వ రోజు ఆ పురుగు జీవితంలో ఎంతో అద్భుతం జరుగుద్దంటండి. అదేంటంటే ఆ పురుగు అప్పటి వరకు అలా అంత ఎరుపుగా ఉన్న ఆ పురుగు ఒక మైనంలా మారిపోద్దంటండి. 3వ రోజున మైనంలా మారిపోయి హిమము వలె ఎంతో తెల్లని దానిగా, హిమము వలె గొర్రెబొచ్చు వలె అది మారిపోయి అంత హిమములాగా అంత ఎర్రని పురుగు అంత తెల్లగా అయిపోద్దంటండి. అలాగే ఆ పురుగు అనుకున్న రహస్యం అదండి. అలాగే ఆ పురుగు ఆ చెట్టుకి ఎలా అయితే అతుక్కుందో మన యేసుక్రీస్తు వారు కూడా సిలువలో అలా వేలాడుతూ అలా అతుక్కుని ఉంటాడండి. ఆ పురుగు రంగు ఎలా అయితే తన బిడ్డలకి అంటించి తనకి రక్షణ ఇస్తుందో బిడ్డలకి, యేసుక్రీస్తు వారు ఆయన సిలువలో కార్చిన రక్తం కూడా మనందరికీ నిత్య జీవాన్ని ఇస్తుందండి. 3వ రోజున ఆ పురుగు ఎలా అయితే హిమము వలె అంత తెల్లదిగా మారుతుందో మన యేసుక్రీస్తు వారు కూడా 3వ రోజున మహిమా శరీరంతో పునరుద్ధానం అయ్యాడండి.
ఆ పురుగు యేసుక్రీస్తు వారు ఆ పురుగుతో ఎందుకు పోల్చుకోవడంటే ఈ పురుగు వెనకున్న మర్మము ఇదండి. యేసుక్రీస్తు వారు ఆ పురుగుతో పోల్చుకోవడానికి ఉన్న మర్మం ఇదండి. అది ఎక్కడ ఉందంటే యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనంలో ఉంటుంది. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందము, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లను వగునండి. ఏం చెప్తున్నాడంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడునంటండి. అదే ఈ పురుగు కూడా తన బిడ్డలకి ఎలా అయితే తెలియజేసిందో, యేసుక్రీస్తు వారి రక్తము కూడా ఎంత ఎర్రని రక్తము, మన పాపాలని అది కడిగివేసినప్పుడు ఆయన రక్తం ద్వారా మన హిమము వలె తెల్లబడతామంటండి. మన పాపాలన్నిటినీ ఆయన రక్తం ద్వారా కడిగినప్పుడు మనం ఎంతో తెల్లని వారిలాగా, ఏ మచ్చ లేని వారిలా ఉంటామంటండి. మనుషులు సాధారణంగా చనిపోబోయే ముందు ఆయన ఎన్నో మాటలు, ఆయన జీవితంలో ఎన్నో మాటలు మాట్లాడతారు, ఎన్నో మనకి మంచి చెడ్డలు చెప్తారండి. కానీ చనిపోబోయే ముందు మాట్లాడే మాటలు మనకెంతో మనం గుర్తుపెట్టుకునే విధంగా, అలాగే వాళ్ళ చనిపోయే ముందు మాట్లాడే మాటలు మన జీవితాంతం గుర్తుపెట్టుకుందామండి. మా నాన్న రోజు చనిపోయే ముందు ఇలా మాట్లాడాడే, ఇలా అన్నాడే నాతో, మా అమ్మ చనిపోయే ముందు ఇలా అందే నాతో అని చెప్పి చంటి బాలుడిగా పుట్టినప్పుడు ఫస్ట్ మాట్లాడే మాటలు, ఆయన చనిపోబోయే ముందు మాట్లాడే మాటలు మనకెంతో గుర్తుగా ఉంటాయండి. అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ లోకంలో ఎన్నో బోధలు, ఎన్నో సువార్తలు, ఎన్నో స్వస్థతలు ఎన్నో ఆయన చేసినప్పటికీ ఆయన చనిపోబోయే ముందు 3 గంటల్లో మాట్లాడిన 7 మాటలు మనకెంతో ప్రాముఖ్యమైనవండి. ఈరోజు ప్రపంచమంతా గుడ్ ఫ్రైడేని జరుపుకుంటూ ఆ 7 మాటల గురించి మనం వివరించుకుంటున్నామంటే ఎంతో అమూల్యమైనవండి ఆ 7 మాటలు. ఆ 7 మాటల్లో మొదటి మాట గురించి మనం తెలుసుకోబోతున్నాము. అది యేసుక్రీస్తు వారు తన లక్షణాలన్నిటినీ ఇమిడ్చి, తనకున్న లక్షణాలు ఏమైతే ఆయన జాలిగుణం కానీ, ఆయన ప్రేమ కానీ, ఆయన క్షమించే తత్వం కానీ ఇవన్నిటినీ ఇమిడ్చుకొని ఆ 3 గంటల్లో యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన ఆ 3 గంటల్లో నోరు తెరిచి ఆయన మాట్లాడిన 7 మాటల్లోనే ఎన్నో గొప్ప మర్మాలు ఉన్నాయండి. యేసుక్రీస్తు వారు ఎంత ప్రేమమూర్తి అంటే, ఆయన ఈ లోకానికి వస్తానన్న రీతిగా ప్రవచనాలు నెరవేర్చడానికి ఆయన ప్రవచనాల్లో చెప్పిన లేఖనాల్లో రాయబడిన విధంగానే ఆయన ఈ భూమి మీదకి వచ్చాడండి. ఆయన ఎంత ప్రేమమూర్తి అంటే, పైన ఎక్కడో కూర్చుని సింహాసనమందు, పరలోకమందు ఆయన సింహాసనమందు కూర్చుని మనుషుల మీద పెత్తనం చెలాయించాలి అని లేకుండా ఈ లోకానికి యేసుక్రీస్తు వారు వచ్చారండి. చంటి బాలుడుగా మన మధ్యకి ఆయన వచ్చాడు. చంటి బాలుడుగా వచ్చినప్పుడు నిలువ నీడను కూడా ఇవ్వలేదండి ఈ మనుషులు. అలాగే హేరోదు చంటి బాలుడుగా ఉన్నప్పుడే చంపాలనుకున్నాడు. యవనస్తుడుగా ఉన్నప్పుడు ఆ పేద తండ్రి ఇంటిలో బ్రతికాడండి. కనీసం 3 పూటలు తింటున్నాడో లేదో కూడా మనకు తెలియదు. అంత పేద కుటుంబంలో ఆయన నివసించాడు. కొన్నాళ్ళకి ఇంటినే విడిచిపెట్టేశాడండి. ఆయన సువార్త కోసం కొన్నాళ్ళకి ఇంటినే విడిచిపెట్టేశాడు. ఆయన ఎన్నో బోధలు, ఎన్నో సువార్తలు, ఎన్నో స్వస్థతలు, ఆహారం లేని వారికి ఆహారాన్ని పెట్టాడండి. కుంటివారికి కాళ్ళనిచ్చాడు, గుడ్డివారికి కళ్ళునిచ్చాడు. 5 రొట్టెను 2 చేపలుగా చేసి 5,000 మందికి ఆయన పంచాడండి. ఆయన పంచినప్పుడు ఈయన చేసిన మేళ్ళన్నీ మర్చిపోయారు. మొత్తం ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ చేసిన మేళ్ళన్నీ మర్చిపోయి, ఆయనలో ఏ పాపం లేనప్పటికీ ఆయన దొంగని పట్టుకున్నట్టు దొమ్మిగా పట్టుకున్నారండి. ఆ సిలువకు ఈడ్చుకు వెళ్ళడానికే ఎంతో అన్యాయమైన తీర్పులు తీర్చారు. సిలువను సిద్ధం చేయించారు. ఎంతో అల్లరి గోలగోలగా చేయించున్నారు. ఆ అల్లరి పెడుతున్న అల్లరి మూకల వెనక ఎంతో అవమానంతో ఆయన ఆ సిలువను ఎత్తుకొని ఆ గొల్గోతా కొండ వరకు ఆయన వెళ్ళాడండి. మనమైతే ఒక మాట ఎవరైనా మనల్ని అంటే అది మనం అసలు జీర్ణించుకోలేము, అసలు మర్చిపోలేము కూడా. అసలు క్షమించే గుణం అనేది మనలో ఉండదండి అసలు. కానీ ఆయన అవమానించిన వారిని, ఆయన్ని ఎన్నో హింసలు పెట్టారు, ఆయన ఎన్నో దూషించారు. వీళ్ళందరూ ఎవరండి? మేలులు పొందిన వాళ్ళే.
వీళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎన్నో మేళ్ళు పొందిన వారండి. ఆ మేళ్ళు పొందిన వారందరూ కలిపి ఆయన చేసిన మేళ్ళన్నీ మర్చిపోయి ఈ లోకంతో ఇమిడిపోయి ఆయన్ని హింసిస్తున్నారు. అట్టి పరిస్థితుల్లో కూడా ఆయన్ని అంత హింసించి, ఆయన దూషించి, అలాంటి పరిస్థితుల్లో కూడా, ఆయన మాట్లాడలేని పరిస్థితుల్లో కూడా, ఆయన దేహమంతా నలిగిపోయి ఆయన దేహంతో కనీసం నడవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఎలాంటి మాట కూడా ఎదుటివారిని అనలేదండి. ఎంతో మౌనంగా ఉండిపోయాడు ఆయన. అంత మౌనంగా ఉండి ఆయన సిలువ వేయబడ్డాడండి. అలా సిలువ వేయబడినప్పుడు ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు ఆయన కళ్ళల్లోంచి చెమట రక్తముగా మారి అది బొట్టు బొట్టుగా ఆయన కళ్ళల్లోంచి రాలుతుంటే పడుతుంటే ఆ పాలిపోయిన పెదాల నుంచి అంటున్నాడంటండి, యేసుక్రీస్తు వారిని తండ్రిని ఏమీ అడగట్లేదండి అక్కడ. ఎందుకునైనా నాకు ఇంత శిక్ష, కనీసం శిక్ష అయినా తగ్గించిన ఆయన, ఎందుకునైనా నేను ఏ పాపం చేశానైనా వీళ్ళు నన్ను శిక్షిస్తున్నారని తండ్రిని అడగలేదండి అక్కడ. అంత పాలిపోయిన పెదాల నుంచి మాట్లాడిన పరిస్థితుల్లో లేనప్పటికీ ఆయన్ని దేవుణ్ణి నిందించకుండా అప్పుడు అంటున్నాడండి మొదటి మాటగా, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించిన ఆయన అని మన కోసం ప్రాధేయపడుతున్నాడండి తన తండ్రి ఎదుట. సాధారణంగా సిలువ వేయబడ్డవారు ఎంతో దాహంతో, వేదనతోటి, బాధతోటి ఉంటారు ఆయన. కానీ అంత వేదనలో కూడా పాపాలు క్షమించడానికే, మనం చేసిన పాపాలు, మనం చేసిన తప్పులను ఆయన క్షమించడానికి మన కోసమే ఆయన సిలువలో బలియాగమయ్యాడు. కాబట్టి ఆయన క్షమిస్తూ తండ్రిని క్షమించమని ప్రార్థిస్తున్నాడండి. మొదటి మాటగా ముందు ఆయనగా క్షమిస్తూ తర్వాత తండ్రిని క్షమించమని అడుగుచున్నాడు. ఒకవేళ క్షమించమని ఆయన మౌనంగా అలా ఉండిపోయి తన తండ్రిని క్షమించమని మనల్ని అడగకపోతే ఈ రోజున మనం ఇటు రీతిగా ఉండేవాళ్ళం కాదండి. అసలు ఇటు రొట్టిగా మనం ఉండేవాళ్ళు కాదేమో. ఆయన పడిన బాధలన్నీ, ఆయన పడిన హింసలన్నీ ఒకవేళ మనం పడేవాళ్ళమేమో. కానీ మన బాధల్ని, మన హింసల్ని మనం పడకుండా ఉండాలని యేసుక్రీస్తు వారు సిలువలో మన కోసం బలియాగమయ్యాడండి. మన పాపాలను క్షమించమని అడుగుచున్నాడు. ఆ క్షమావాక్యం అనేది మన జీవితంలో ఎంతో ముఖ్యమైనది. క్షమాపణ అనేది సాధారణంగా మనుషులైతే ఏమంటారండి, సారీ అని చాలా ఈజీగా చెప్పేస్తారు. ఒక్కొక్కలా సారీ చెప్పడానికి కూడా ఎంతో అడ్డొచ్చేస్తుందండి సారీ అని చెప్పడానికి. కానీ ఆయన చంపేసి వారినే, ఆయన్ని అంత హింసలు పెట్టేవారిని ఆయన క్షమించమని వేడుకుంటున్నాడండి. అలా వేడుకొని చుండగా ఆయన మొదటగా గెత్సేమనే తోట మొదలుకొని శ్రమల గుండా పోవచ్చున్నాడు. ఉమ్మివేయబడ్డాడు, అవమానించబడ్డాడు, హింసకు గురయ్యాడు, ఆయన గాయపరచబడ్డాడు. వీరందరిని కలిపి తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించిన ఆయన అని మన కోసం ఆయన ప్రాధేయపడుతున్నాడండి తన తండ్రిని. మనుషులైతే ఎటు రీతిగా ఉంటారంటే, సంసోన్నే చూసుకుందామండి మనం. సంసోను ఏమంటాడండి, తన బలాన్నంతటిని, నాకు ఈ బలాన్ని నైనా నాకు బలాన్ని ఇస్తే ఈ స్తంభాన్ని, మూల స్తంభాన్ని నేను పగలగొట్టి వీళ్ళందరినీ చంపేస్తాను నైనా, వీళ్ళందరూ పాపం చేసి ఉన్నారు నైనా, వీళ్ళందరూ ఎన్నో తప్పులు చేసి ఉన్నారు అని బలాన్ని ఇమ్మని అడుగుతాడు. కానీ క్షమించునైనా, వీళ్ళ తెలియక చేశారనైనా క్షమించు అని మనుష్యుల రీతి అయితే ఇలాగా ఆలోచిస్తామండి మనం ఎవరైనా మనకు కీడు చేశారంటే వాళ్ళకి ఇంకో 10 రెట్లు కీడు చేయాలనే తలస్తాం తప్ప వాళ్ళ ఫోన్లో ఏదో తెలియక చేశారని మనం ఎప్పుడు మనుషుల రీతి అయితే అట్లా ఉంటుందండి. అలాగే అక్కడ ఏం నిరూపించుకుంటున్నాడంటే ఆయన సిలువ యాగంలోనూ వీరు ఏం చేస్తున్నారు వీరు ఎరుగరినైనా క్షమించమని అడుగుచున్నాడు. ఒకవేళ క్షమించమని తండ్రిని అడగకుండా ఆయన తన బాహుబలాన్ని చూపించుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్క నిమిషంతో మట్టమైపోదురండి. అందరూ మొత్తం బూడిదైపోదురు అనమాట. ఆయన ఒక్కసారి మన మీద కోప్పడి ఉంటే, కానీ కోప్పడకుండా ఆయన బాహుబలాన్ని మన మీద చూపించకుండా ఆయన ప్రేమ బలాన్ని మన మీద చూపిస్తున్నాడండి. అయితే స్టెఫన్నే ఇక్కడ సంసోన్ని చూసుకున్నాము, మనుషుల రీతిగా ఆలోచిస్తాడని. స్టెఫన్ని చూస్తామండి మనం. అది అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము 59లో ఉంటుంది, 59-60 వచనాల్లో ఉంటుంది. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని
గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించనండి. ఇక్కడ స్టెఫన్ ఏం చెప్తున్నాడండి? యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన మాదిరిగా ఆయన కూడా ఆయన మాదిరిని నడుచుకుంటున్నాడు. ఆయన సిలువలో పలికిన మొదటి మాట గురించి ఆయన మాదిరిగా ఇక్కడ స్టెఫన్ నడుస్తున్నాడండి. క్షమించమని అడుగుచున్నాడు. నన్ను రాళ్లతో కొట్టి చంపబడ్డారు, యేసు ప్రభువా ఫస్ట్ నా ఆత్మను చేర్చుకోమన్నాడండి. తర్వాత వాళ్ళని కొట్టిన వాళ్ళందరి మీదకి ఈ పాపం మోపకునైనా అని చెప్పి గొప్ప శబ్దంతో స్టెఫన్ అయితే పలుకుచుంటాడండి. అలాగా యేసుక్రీస్తు వారి మాదిరిగా నడుచుకున్న వారు కూడా ఎంతోమంది ఉన్నారు. నడవలేక నాకు బలాన్నే ఈయనైనా, నా జ్ఞానాన్నే ఈయనైనా అడిగిన వారు కూడా ఉన్నారండి. మనము ఎట్టివారిలో ఉన్నామో ఒకసారి గ్రహించుకుందాము. మనం ఎన్నో ప్రసంగాలు విన్నామండి. అంత్య దినాల్లో ఉన్నాం, రాకడికి దగ్గరగా ఉన్నామండి. మనము తీర్పుని ఎదుర్కోవాలని కూడా మనకు తెలుసు. తీర్పుని ఎదుర్కొని నేను అక్కడ ఏం చేశానో అక్కడ తీర్పులు ఎదుర్కోవాలని కూడా మనకు తెలుసు. ఎన్నో సంవత్సరాలు ఈ అవకాశాన్ని మనం జార విడిచాము. ఎందరో హెచ్చరికలను పెడచేవని పెట్టేశాం. మనం ఎన్నో ప్రసంగాలు విన్నాము, ఎన్నెన్నో ప్రార్థనలు చేశాము. కానీ ఎన్ని తప్పులు చేసినా, మనం ఎన్ని పాపాలు చేసినా మన తరపున యేసుక్రీస్తు వారు మన తప్పుల్ని క్షమించమని అడుగుచున్నాడండి. ఆయన ప్రాధేయపడుతున్నాడు. అలాగే మొదటిగా ఆయన క్షమించమని అడిగి ముందుగా ఏం చేస్తున్నాడండి? అక్కడ ఆయన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన అంత నలగగొట్టబడిన దేహంతో ఆయన మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు మొదటిగా దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడండి. మనమైతే ముందు మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ముందు మనం అక్కడిక్కడికే పరిగెట్టి ఎంతోమంది దగ్గరికి వెళ్ళి లాస్ట్ గుర్తొస్తాడండి దేవుడు మనకి. ఇంకా నువ్వేనాయనా నాకు దిక్కు అన్నట్టు లాస్ట్ యేసుక్రీస్తు ముందు నన్ను వెతకమన్నాడు ఆయన, ముందు నాతో మాట్లాడమన్నాడు ఆయన. కానీ మనం అందరికన్నా లాస్ట్ పెడుతున్నామండి మన నిజ దేవుణ్ణి. ముందుగా మన యేసుక్రీస్తు వారి దగ్గరికి మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ముందుగా యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళితే ఒకళ్ళ దగ్గరికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదండి. వాళ్ళనే మన కాళ్ళ దగ్గరికి దేవుడు రప్పిస్తాడు. అంత శక్తివంతమైన దేవుణ్ణి మనం నమ్ముకొని ఉన్నామండి. ఈ రోజున ప్రపంచమంతా ఈ గుడ్ ఫ్రైడే జరుపుకొని 7 మాటలే చర్చించుకుంటుందంటే ఎంత అమూల్యమైన మాటల గురించి, మనం ఎంత నిజమైన దేవుణ్ణి నమ్ముకున్నామో మనకి ఎంతో ధన్యత గలవారమండి మనము. ఆయన అంత కదలలేని పరిస్థితుల్లో కూడా యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నారు. ముందుగా ఆయన మొదటిగా సువార్తనే ప్రార్థనతోనే ప్రారంభించాడండి. అది ఎక్కడ ఉందంటే లోకా సువార్త 3వ అధ్యాయము 21, 22. ప్రజలందరూ బాప్తిస్మము పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదకి దిగివచ్చెను. అప్పుడు నా ప్రియ కుమారుడవు నీ యందు నేను ఆనందించుచున్నానని అని ఒక గొప్ప శబ్దము ఆకాశము నుండి వచ్చాను. కింద ఉంటుందండి, యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు అని ఉంటుందండి. యేసుక్రీస్తు వారు బాప్తీసం తీసుకుని మొదటిగా ప్రార్థనతోనే తన సువార్తను ప్రారంభించాడండి. ఈ రోజున మనము ఏదైనా మన ఇంటిలో కార్యక్రమం జరుగుతున్న పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ ఏదైనా ముందు మనం ప్రార్థనతోనే మొదలుపెట్టి మనం ప్రార్థనతోనే ముగుస్తున్నామంటే దానికి స్ఫూర్తి ఎవరండి? యేసుక్రీస్తు వారే దానికి స్ఫూర్తి అండి. మనకి ఎవరో ప్రార్థన చేయాలి, మనకి ఎవరో ముగించాలి అని మనకి ఎక్కడ వ్రాయబడి లేదండి. ఆయన ద్వారానే స్ఫూర్తిని మనం పొందాము. ఆయన సువార్త ఎలా అయితే ప్రార్థనతో ప్రారంభించాడో ఆయన శిలువ బలియాగంలో కూడా ప్రార్థనతోనే ఆయన లోకంలో ఉన్న జీవితాన్ని ముగించాడండి. మన అవసరాల కోసం నాకు అది కావాలి, నాకు స్వస్థత కావాలి, నాకు జ్ఞానం కావాలి, లేకపోతే నా ఆర్థికంగా నన్ను బలపరచాలి దేవుడు, నా రోగాలు ఇవన్నిటికీ కోసం మన మందిరానికి వచ్చి ఆయన్ని అడుగుతాం. కానీ ముందుగా మనం చేసిన పాపాలన్నీ ఆయన ఎదుట ఒప్పుకుంటే మనం అడిగిన వాటికంటే
ఆయన ఊహించిన వాటికంటే మనకి ఎక్కువ మేళ్ళు మనకి జరిగిస్తాడండి. ముందుగా మన పాపాలని ఆయన ఎదుట మోకాళ్ళుని మనం ప్రార్థించినప్పుడు, ప్రభువా నేను ఆ తప్పు చేశానైనా, నన్ను క్షమించినైనా అన్నప్పుడు నీ అవసరాలు నువ్వు నాకు ప్రత్యేకంగా నీ అవసరాల గురించి దేవుడిని అడగవలసిన అవసరం లేదండి. అడగకుండానే దేవుడు ముందుగా పాపాలన్నిటినీ, మన పాపాలను క్షమించి మనకు కావలసినవన్నీ ఆయన మనకు దయచేస్తాడు. ఎన్నో మేళ్ళు మన జీవితంలో జరిగిస్తాడండి. అలాగే కపెర్నహూములోనే చూస్తాము. ఆ రోజు యేసుక్రీస్తు వారికి పాపాలను క్షమించే అధికారం ఉందండి లేదా? కుమారుడికి, యేసుక్రీస్తు వారికి పాపాలను క్షమించే అధికారం ఉందా లేదా? లోకంలో ఉండగా అధికారం ఉందండి. ఆయనకి తన తండ్రి అధికారం ఇచ్చాడు, పాపాలను క్షమించే అధికారం. ఎందుకంటే ఆయన దైవ కుమారుడు కాబట్టి. కపెర్నహూములో చూస్తామండి, ఆ రోజు ఎంతో సువార్త ఆయన ఎంతో గంభీరంగా ప్రసంగిస్తూ ఉంటాడు. అక్కడ అంత జన సమూహంలోనూ ఆ జనులందరూ అక్కడ అటు ఇటు తోస్తూ ఎంతో గందరగోళంగా ఉంటుందండి ఆయన ప్రసంగం విడిచుండగా. కానీ అక్కడ ఒక పక్షవాయువు గలవాడు ఎలా తీసుకెళ్ళాలని, ఆయన ఇతన్ని స్వస్థపరుస్తాడు కదా దేవుడు, ఎలా వెళ్ళడానికి దారి లేదు అని శిష్యులు ఆ పై కప్పుని, ఇంటి మీద ఉన్న కప్పుని తీసి నేరుగా యేసుక్రీస్తు వారి మీదకి దింపుతాడండి ఆయన, శిష్యులందరూ కలిసి. అలా దింపినప్పుడు నువ్వు స్వస్థపరచబడ్డావని దేవుడు ముందుగా చెప్పడండి. ముందు ఏమంటాడంటే, నీ పాపాలన్నీ క్షమించబడ్డాయి, నీ పరుపెత్తుకుని వెళ్ళు అని యెహోవా దేవుడు మనకి అక్కడ చెప్తాడు ఆ మాట. ఆ పాపాలన్నీ ఎప్పుడైతే మనం చేసిన పాపాలు క్షమించబడతాయో దాని వెనక మనకి స్వస్థతలు, మనకు కావలసిన అవసరాలన్నీ యెహోవా దేవుడు మనం అడగకముందే అవి మనకి దయచేస్తాడండి. వేశ్యను కూడా చూస్తాం అక్కడ, తన అత్తరు బుడ్డితో, ఎంతో ఖరీదైన అత్తరుని ఆయన కాళ్ళు కడిగి అత్తరుతో తన కళ్ళనీళ్ళతో తన కాళ్ళను తుడిచి అత్తరు కొట్టి తన తల వెంట్రుకలతో తుడిచినప్పుడు ఏమంటాడండి? స్వస్థపరచబడ్డావు అని అండు, నీ పాపములన్నీ క్షమించబడ్డాయి అని చెప్పి మొదటగా చెప్తాడు ఆయన. మొదటగా ఈ మాట ఎందుకు చెప్పాడండి? మొదటగా మన పాపాలన్నీ ఆయన ఎదుట ఒప్పుకొని మన పాపాలన్నీ ముందు క్షమించబడితే దాని వెనక మనకి ఎన్నో అద్భుతమైన కార్యాలు యెహోవా దేవుడు చేస్తాడు. ఈ మొదటి మాటలో ఈ క్షమాగుణం అనేది మనకి ఎంతో ముఖ్యమైనదండి. ఈ లోకంలో మనం జీవిస్తున్నామంటే, మానవాళిగా మనం ఈ లోకంలో ఉన్నామంటే క్షమాగుణం లేకపోతే మనం ఈ లోకంలో జీవించలేమండి. ఆయన మాదిరిగా మనకెందుకు ఆయన మాదిరిగా చూపించాడు? మొదటి మాటలోనూ క్షమావాక్యం అనేది ఎంతో అమూల్యమైనది మనిషి జీవితంలోనూ. క్షమాపణ లేకపోతే ఏమీ లేదండి. ముందు క్షమించమని అడిగితేనే మనలో ఉన్న భారమైన ఏదైనా దిగుతుందండి. ఇప్పుడు మన విశ్వాసినే, మన తోటి విశ్వాసినే, మన అయిన వాళ్ళనే మనం క్షమించలేనప్పుడు అవిశ్వాసిని, అన్యజనులు మనం ఎలా క్షమించగలమండి? యేసుక్రీస్తు వారిని మనం ఎలా చాటగలం? అసలు చాటలేమండి. ముందు మనలో మన కుటుంబం మట్టుకు, మన విశ్వాసం మట్టుకు క్షమించగలిగితే అన్యజనులు మనం క్షమించే వారిలాగా ఉంటామండి. క్షమాపణ ఉంటేనే, ముందు ప్రేమ ఉంటేనే క్షమాపణ వస్తుందండి. అలాగే ఎప్పుడు క్షమించే వారిలాగా మనం ఉందామండి. అక్కడ ప్రార్థన యొక్క శక్తి ఎలా ఉంటుందంటే, ఎలా క్షమించమని యేసుక్రీస్తు వారు అడుగుచున్నాడంటే, అలాగే అక్కడ అనేక మంది సిలువ వేయబడ్డప్పుడు అంతమంది మేలులు పొందినవారు, అక్కడ స్వస్థత పొందినవారు ఉన్నప్పటికీ అక్కడ వాళ్ళందరూ ఏమంటున్నారండి? అవహేళన చేస్తున్నారంటండి, హేళన చేస్తున్నారంటండి యేసుక్రీస్తు వారిని. ఏమని? ఎంతోమందికి ఈయన స్వస్థతలు చేశాడంట్రా, ఎంతోమందిని ఈయన చావు బ్రతుకుల్లోంచి ఈయన లేవనెత్తాడంట్రా, కానీ ఈయనే రక్షించుకోలేకపోతున్నాడు. నువ్వు దైవకుమారుడు అని మాకు చెప్తున్నావు కదా, ఒకవేళ నువ్వు దైవకుమారుడివే అయితే ముందు నిన్ను నువ్వు రక్షించుకో, ఆ మేకులు నువ్వు పీక్కో అన్నట్టుగా ఎంతో అవహేళనగా యేసుక్రీస్తు వారిని మాట్లాడుతున్నాడండి. మాట్లాడినప్పటికీ కూడా ఆయన ఏమంటున్నాడండి? వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు నాయన, అందుకే వీళ్ళని క్షమించిన ఆయన అని అంటున్నాడండి యేసుక్రీస్తు వారు. ఎందుకు వీళ్ళకి ఏం చేస్తున్నారో? వాళ్ళేమో చిన్నపిల్లలు కాదండి, ఎంతో న్యాయాధిపతులు, యాజకులు ఉన్నారు అక్కడ, ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ ఉన్నప్పటికీ వాళ్ళకి ఏం చేస్తున్నారో, ఇలా చేయడం తప్పు కదా అని వాళ్ళందరికీ తెలుసండి. కానీ లోకంతో ఇమిడిపోయి ఉన్నారండి వాళ్ళందరూ. లోకంతో ఇమిడిపోయి పాపం యొక్క తీవ్రత ఏంటో వాళ్ళకి తెలియలేకుండా ఉంది. పాపం వల్ల మనకి ఏమవుద్ది, ఆ తీవ్రత మనకి ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియలేకుండా వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ దూషిస్తూ
చేస్తున్నారండి. ఆయనేమో ఏ పాపం చేయలేని వాడిగా, నాలో ఎవడైనాను పాపం ఉందని కనుగొనవాడు ఎవడా అని సవాలు విసురుతున్నాడండి మనకి. అలా విసిరి ఒక వేశ్య మీద, పాపం చేసిన ఆవిడ మీద, నీలో పాపం చేస్తే ఎవరు రాయి వేయడానికి లేదు అని చెప్పి అక్కడ ఎవరు ముందుకు రాలేకపోయారు రాళ్ళు వేయడానికి. అలా చెప్పిన యేసుక్రీస్తు వారి మీదకి రాళ్ళు రువ్వుతున్నారండి ఆ రోజున ఎంతో రాళ్లతో కొట్టబడి హింసించబడ్డాడు. ఆయన ప్రార్థనలో ఎంత శక్తి ఉందంటే, ఆయన చేసిన విజ్ఞాపన దేవుడు ఆలకించలేదు అంటాడండి, క్షమించలేదు అంటాడా? క్షమించాం కాబట్టి మనం ఈ రోజున ఇలా ఉన్నామండి, ఇలా మాట్లాడుకోగలుగుతున్నాం, ఇంత స్వేచ్ఛగా ఈ ప్రపంచంలో జీవిస్తున్నామండి. ఆయన క్షమించాడు కాబట్టి. ఆ రోజు క్షమాపణ దేవుణ్ణి అడిగినప్పుడు, తన తండ్రిని క్షమించిన ఆయన వీళ్ళందరినీ అడిగినప్పుడు ఆ మాటకి సమాధానం రాలేదంటారండి, ఖచ్చితంగా వచ్చిందండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము అక్కడ ఆయన చనిపోయి 3వ రోజున ఆరోహణమైనప్పుడు, అక్కడ మళ్ళీ పరలోకానికి ఆయన ఆత్మ చేర్చబడినప్పుడు అక్కడ మాట్లాడతాడండి. పేతురు యోహాన్లు అక్కడ ప్రసంగిస్తూ ఉంటారు. అపోస్తుల పెంతెకోస్తు పండగ రోజున అక్కడ వాళ్ళందరూ కలిపి పెద్ద సువార్త సభగా పెట్టినప్పుడు ఎంతో అనేక మంది అక్కడ వాళ్ళు పేతురు గారి మాటలు వినడానికి వచ్చారండి. అక్కడ పేతురు గారు కూడా అంటారు, వెనకాల వచనంలో అంటాడండి, వీళ్ళందరూ తెలియక చేశారు నాయన, తెలియక చేసి నీ యందు పాపాలని ఒప్పుకుంటున్నారు అని అన్నప్పుడు అక్కడ పేతురు గారు ఇక్కడ సువార్త చేస్తాడండి. ఎంతో గంభీరంగా పరిశుద్ధాత్మ నిండిన వాడే ఇక్కడ ప్రసంగిస్తూ ఉంటాడండి. అలా ప్రసంగించినప్పుడు 37వ వచనం చదువుకుందామండి. 2వ అధ్యాయము 37. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుని తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరండి. ఆ రోజు పేతురు ఎంతో గంభీరంగా పరిశుద్ధాత్మ నిండిన వాడే అక్కడ ప్రసంగిస్తూ ఉంటాడండి. ఏదో పేతురు యొక్క వాక్చాతుర్యం అయితే కాదండి, యేసుక్రీస్తు వారు తనలో ఉండి పరిశుద్ధాత్మ శక్తితో అక్కడ ఎంతో గంభీరంగా మేము తప్పు చేశాం నాయనా అని చెప్తున్నప్పుడు అక్కడ మీరు మారు మనసు పొంది బాప్తిసం పొందబడి ఆయన మీ పాపాలన్నీ క్షమిస్తాడు అని చెప్పినప్పుడు 3,000 మంది అక్కడ చేర్చబడిరండి ఒకేసారి. అది ఎవరిదండి? అదంతాను యేసుక్రీస్తు వారు సిలువలో చేసిన ప్రార్థన అండి. ప్రార్థనకి సమాధానం అది. యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన త్రోసివేయలేదండి తండ్రి. ఆ ప్రార్థనకి సమాధానం ఇచ్చినప్పుడు ఒక్కసారిగా 3,000 మంది బాప్తిసము పొంది మారు మనసు పొంది ఉన్నారండి. అక్కడ ఆయన క్షమించమని అడగకపోతే ఈ 3,000 మంది అనేక మంది అక్కడ సిలువ వేయుచున్నప్పుడు అక్కడ ఉన్నారండి. అక్కడ ఉన్నప్పుడు ఈ 3,000 మంది అలాగ మారు మనసు పొందినప్పుడు అక్కడ వాళ్ళందరినీ యేసుక్రీస్తు వారు క్షమించినప్పుడు పేతురు గారు మాట్లాడుచున్నప్పుడు 3,000 మంది ఒకేసారి ఆయన నమ్ముకుని ఆయనలో చేర్చబడిరండి. అలాగే మనం ఇట్టి రీతిగా ఉన్నాము. మనం క్షమించే వారిలా ఉంటున్నామా? లేకపోతే 7 మార్లు యేసుక్రీస్తు వారు ఒక చోట శిష్యులతో చెప్తాడండి, 7 మార్లు ఒకవేళ తప్పు చేస్తుంటే మేము ఎన్నిసార్లు క్షమించము నాయనా అని అడిగినప్పుడు 7 మార్లు వాళ్ళు నీ ఎడల తప్పు చేసినప్పుడు 7 మార్లు నీ యొద్దకు వచ్చి ఆయన మారు మనసు పొంది నన్ను క్షమించమని అడిగినప్పుడు 7 మార్లు యెహోవా దేవుడు క్షమించమన్నాడండి. మనము 7 మార్లు కాదు కదా, ఒక్కసారి క్షమించే వారిలా ఉన్నామో లేదో మనందరము తెలుసుకోవాలని కోరుచున్నాను. ఈ క్షమావాక్యం అనేది మన మానవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనదండి. అలాగే రెండవదిగా విజ్ఞాపన. మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ముందు దేవునికి విజ్ఞాపన చేసేవారిలా ఉంటున్నామా, లేదా అక్కడెక్కడికే పరిగెట్టేవారిలా ఉంటున్నామా? ఇన్ని ప్రార్థనలు 7 వారాలు ఎంతోమంది ప్రార్థనలు ఈ 40 రోజులు మానకుండా ఎంతో ప్రార్థనకే ఎన్నో ప్రార్థనలు ఎన్నో వాక్యాలు మనం విన్నాము. ఎన్ని విన్నా సరే మనకి క్షమావాక్యం మనలో ఆయన మాదిరిగా మనం నడుచుకోపోతే మనం ఇంకా నిజ క్రైస్తవులని చెప్పుకోవడం ఇంకా అనవసరం అండి. మనము
ఎలాంటి వారిలాగా ఉన్నామో ఒకసారి తెలుసుకోవాలని కోరుచున్నాను. అలాగే ఇప్పుడు ఒక విషయాన్ని తెలియజేసి నేను ముగిస్తానండి. ఏంటంటే ఇప్పుడు మనం చాలా చోట్లకి వెళ్ళినప్పుడు, లేకపోతే ఏమన్నా రాజమండ్రి గట్రా వెళ్ళినప్పుడు ఒక గాంధీ బొమ్మ, మహాత్మా గాంధీ వేషం వేసుకుని ఒక అతన్ని మనం చూస్తామండి. ఎక్కడికి వెళ్ళినా మనకు కనబడతాడు. అలాగా ఎక్కడికైనా ఎగ్జిబిషన్స్కి వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు గట్టా మహాత్మా గాంధీ వేషం, తను ఎలా అయితే కర్ర పట్టుకుంటాడో, తన ఆ సిల్వర్ కలర్ వేసుకుని, అలాగే అతను ఎలా అయితే కళ్ళజోడు పెట్టుకుంటాడో అలాగే పెట్టుకుని ఎక్కడో చోట మనం అందరం చూసే ఉంటాము. అలా చేసే వాళ్ళని మనం చూడగానే ఏమనుకుంటామండి, మహాత్మా గాంధీలా ఉన్నాడే, మహాత్మా గాంధీ వేషం వేశాడే అని చెప్పి అనుకుంటాము. ఎందుకు మనము వెంటనే అలా చెప్పగలుగుతున్నాం? ఆయన ఆ చంటి పిల్లోడు ఎలా చేస్తున్నాడంటే తనలో మహాత్మా గాంధీని కనపరుచుకుంటున్నాడు. అలా కనపరుచుకోవాలని ఆ వేషం వేసుకున్నాడు తను. అలాగే మనం ఇప్పుడు ఏమన్నా పండగలప్పుడు గట్టా పులి వేషాలు వేసుకుని వస్తారండి. పులి వేషాలు వేసుకుని వచ్చి ఆ పులి వేషం వేసుకున్నవాడు ఏం కనపరచాలనుకుంటున్నాడు? తనలో నేను పులి వేషం వేసుకున్నాను, నాలో పులిని చూడాలని కనపరుచుకుంటున్నాడు. అలాగా మనం ఎన్నో సంవత్సరాల నుంచి మనం మందిరానికి వస్తున్నాము, ఆయన మాటలు, దైవజనుడు చెప్పే మాటలు వింటున్నాము, పుట్టుకతో క్రైస్తవులని చాలామంది చెప్పుకుంటున్నాము. కానీ మనం ఎన్నో ఏళ్ళు అయ్యి ఉంటుంది బాప్తీసం తీసుకొని, అలాగే ఎన్నో ఏళ్ళు అయ్యి ఉంటుంది మన రక్షణ పొంది. మనం ఎన్నో ఏళ్ళుగా మందిరానికి వస్తూ ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం, ప్రతి లెంటి డేస్ అన్ని 40 రోజులు ఏది మానకుండా వచ్చినప్పటికీ మన స్థితి, మన హృదయమై ఎప్పుడైతే మారదో మనకి అన్నీ వచ్చినా, అన్ని ఆదివారాలు వచ్చినా మనకు ఉపయోగం ఉండదండి. వాళ్ళు ఆ గాంధీ బొమ్మ, మహాత్మా గాంధీ వేషం వేసుకున్నవాడు గాంధీని కనపరుస్తున్నాడు, పులి వేషం వేసుకున్నవాడు పులిని కనపరుస్తున్నాడు. మనం ఇన్నేళ్ళైంది బాప్తీసం తీసుకుని మనం రక్షణ పొంది, మనం సమాజం మనకి వేరుగా, ఈ లోకానికి వేరుగా మనం ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నామంటే మనలో ఎవరు కనబడాలండి? మనం రక్షణ పొంది మనం బాప్తీసం తీసుకుని ఎన్నో ప్రార్థనలు, ఎన్నో వాక్యాలు, అన్నీ పెడచేమని పెట్టేస్తున్నాము. మనలో ఎవరు కనబడాలండి? మన సమాజంలో వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు వారు కనబడాలి. మనం నడుచుకుంటూ వెళ్తున్నామంటే, ఎవరైనా ఒక తప్పు చేయడానికి, ఒక పాపం చేయడానికి మనం పిలుస్తున్నాడంటే వాడు రాడురా, వాడు నిజమైన దేవుడిని నమ్ముకున్నాడు, ఆయన నిజమైన యేసుక్రీస్తు వారి బోధలోనే వాళ్ళు నడుస్తారు, ఆయన చెప్పిన మాదిరిగానే వాళ్ళు నడుస్తారు అని చెప్పి ఎప్పుడైతే మన ఎదుటివారు మన గురించి చెప్పుకుంటారో అప్పుడు మనలో ఎవరిని కనపరుస్తున్నామండి? యేసుక్రీస్తు వారిని మనలో కనపరుస్తున్నాము. అలా ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు వారిని సమాజంలో కనపరిచేవారిలా ఉంటున్నామో, మనం ఎప్పుడైతే ఒకరిని క్షమించగలిగే వారిలా ఉంటున్నామో, శత్రువుల గురించి ప్రార్థించమన్నాడండి యేసుక్రీస్తు వారు. నీ శత్రువుల గురించి ప్రార్థించమన్నాడు. ముందుగా ఆయన ఏదైతే ఆ మాటనే అందరికీ, శిష్యులకేంటి, సమాజానికి ఏంటి, అక్కడ ఉన్న సమూహానికి ఎలా అయితే బోధించాడో అలాగా మనం క్షమించమని ఆయన ఎలా అయితే ఆయన బోధలో తెలియజేశాడో శిష్యులకి, అందరికీ అట్టి రీతిగానే ఆయన శిలువ యాగంలో మొదటి మాటలో ఆయన ఎంతో క్లిష్టమైన పరిస్థితులు ఆ మాటను నిరూపించుకుంటున్నాడండి. అక్కడ తండ్రిని వేడుకుంటున్నాడు, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగనుగాక వీరిని క్షమించిన ఆయన అక్కడ క్షమించమని, ఆయన క్షమిస్తూ తండ్రిని క్షమించమని అడిగి మాట నిలబెట్టుకునేవాడిలా ఉన్నాడండి. అక్కడ మాదిరి చూపిస్తున్నాడు మనకి. ఆయన ఎంతో మాదిరిగా మనకు నిలబడ్డాడు. ఆయన్ని ఎందుకండి రీసెంట్గా మనం ప్రవీణ్ గారు వాళ్ళ భార్యనే చూడొచ్చు. ఎంత లోతైన హృదయంలోంచి ఆ మాట అనగలిందండి. ఆయన యేసుక్రీస్తు వారి మాదిరిగా తన భర్త నడుచుకున్నాడు కాబట్టి మనం పగ తీర్చుకునే వారిలా లేము. ప్రవీణ్ గారికి క్షమించడనే గుణమే ఉంది, అందరినీ క్షమిందాం మనము. మన యేసుక్రీస్తు వారు మనకు అంత మాదిరిగాని కొన్ని వేల మంది ఆవిడ వైపు చూస్తుండగా ఆవిడ యేసుక్రీస్తు వారిని ఘనపరిచిందండి. ఆయన మాదిరిగా నడుచుకుంది ఆవిడ కూడాను. మనము అలా మాదిరిగా నడుచుకునేలాగా యేసుక్రీస్తు వారి మాదిరిగా ఆయన క్షమించే గుణాన్ని ఆయన ఎలా అయితే క్షమించగలిగాడో మనము అంత పరిస్థితుల్లో, అంత చనిపోయేటప్పటికైతే మనం అసలు అట్టి పరిస్థితుల్లోనే మనం ఉండమండి. మనకన్నీ మన అవసరాలన్నీ తీరుస్తున్నాడు ఆయన. మనకి ఏది కావాలంటే అది ఇస్తున్నాడు. అయినప్పటికీ మనము ఒకరినొకరు క్షమించుకునే వారిలాగా, మన శత్రువుల కోసం ప్రార్థించేవారిలాగా మనం ఉండాలండి. అలా ఉండలేనప్పుడు యేసుక్రీస్తు వారికి ఆయన మాదిరిగా మనము నడవలేనప్పుడు, ఆయనకు ఆయాసకరమైన పనులు మనం చేస్తున్నామేమో, ఆయన గాయాలను ఇంకా మనం రేపేవారిలా ఉన్నామా, లేకపోతే ఆయన సంతోషపరిచేవారిలాగా మనం ఉన్నామా, లేకపోతే ఇప్పటికీ ఆయన సిలువలో వేసిన ఆయన బలియాగాలు, ఆయన 7 మాటల గురించి మనం వివరించుకుంటున్నామంటే ఎన్నో సంవత్సరాలుగా మనం 7 మాటలు వింటున్నాము. అయినప్పటికీ క్షమాగుణం అనేది మనలో లేకపోతే, ఆయన్ని
ఆయన ఆయన మాదిరిగా మనం నడవకపోతే మనము ఎంతో తప్పు చేసిన వారమండి. ఎందుకంటే ఆయన మన పాపాల కోసం, మనం చేసిన పాపాల కోసం ఆయన శిక్షణ పొందాడు. ఆయన శిక్షణ అందకుండా ఉంటే మనం ఈరోజు ఏమైపోదుమో మనకే తెలియదు. అసలు ఆయన శిక్షణ ఉంది. మన పాపాలన్నిటినీ ఆయన మీద వేసుకుని ఆయన సిలువలో అలా వేలాడుతూ అలా క్షమించమని అడుగుచున్నాడంటే మనం చిన్న చిన్న విషయాలేనండి. ఎవరినే ఎంతో పెద్ద విషయాలు మనం క్షమించవలసిన అవసరం లేదు. నేను బ్రతికుండగా వాడితో మాట్లాడనురా, నేను బ్రతికుండగా వాడి గుమ్మం ఎక్కనరా అనే మాటలు, మన సవాళ్ళు, అలాంటి సవాళ్ళు మనం విసురుతామండి ఈ లోకంలో ఉండి. కానీ ఎప్పుడైతే మనం ఒకరినొకరు క్షమించుకునేవారులాగా దైవజనుడు చెప్పిన మన మాటలన్నీ మన హృదయంలో నుంచుని అట్టి మాదిరిగా మనం ఎప్పుడైతే నడుచుకుంటామో మనం నిజమైన యేసుక్రీస్తుని మనం ప్రకటిస్తున్నట్టండి. ఆయన మాటల్ని మనం ఎప్పుడైతే వింటామో, ఆయన చెప్పిన ఆజ్ఞలని, ఆయన మాటల్ని ఎప్పుడైతే గైకొంటామో మనకి ఏది ఇష్టమైతే అది అడగడం అన్నాడండి దేవుడు. కానీ మనం అడగక ముందే మన అక్కర్లు తీర్చే దేవుడు ఆయన. అట్టి వారిగా, క్షమించేవారిలాగా, ఒకరినొకరు ప్రార్థించేవారిలాగా ఉందామని కోరుకుంటూ, నా మాటల్లో ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక.